టాటానగర్ నుంచి ఎర్నాకుళానికి వెళుతూ ఉండగా ఈ ప్రమాద ఘటన జరిగింది. యలమంచిలి అనకాపల్లి జిల్లా యలమంచిలి స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి పొగని గమనించిన ప్రయాణికులు వెంటనే ఆ ట్రైన్ చైన్ లాగి అక్కడే నిలిపివేయడంతో ఆ ట్రైన్ వచ్చి కరెక్ట్ గా స్టేషన్ లోని ఆగింది. దాంతో మేమంతా ప్రాణాలతో బయటపడ్డామంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న తర్వాత వెంటనే అక్కడున్న వాళ్ళందరూ ప్రయాణికుల్ని అలర్ట్ చేయడం, వాళ్ళందరూ గబగబా కిందకు దిగడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. యలమంచిలి రైల్వే స్టేషన్ లో ట్రైన్ నిలిచింది. ఎర్నాకుళం ట్రైన్ అగ్ని ప్రమాదంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అసలు ఈ మంటలు చెలరేగడానికి కారణం ఏమిటి అనేది మరి కాసేపట్లో ఎఫ్ఎస్ఎల్ టీం అక్కడికి చేరుకుని ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. నేను టాటానగర్ నుంచి ఆలపూజ వెళ్ళే ట్రైన్లో జర్నీ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 12:30 1:15 ఆ టైంలో జనాలందరూ ఆకలగ్గాయ అని చెప్పేసి పెద్దగా అరవటం స్టార్ట్ చేశారు. సో నేను మంచి గాఢ నిద్రలో, నేనే కదా నాతో పాటు చాలామంది గాఢ నిద్రలో ఉన్నారు. సో ఆ మాటలు విని నేను వెంటనే గబగబా లగేజ్ తీసుకుని బయటకు వచ్చి చూస్తే మొత్తం అంతా స్టేషన్ మొత్తం అంతా పొగతో నిండిపోయింది. ఏంటని చూస్తే ఏసీ బోగిలో నుంచి పొగ వచ్చేస్తుంది. సో మీరు చూడొచ్చు. ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యి వాళ్ళు రావడం జరిగింది. నేను కూడా మీడియాకి ఇన్ఫామ్ చేశాను. సో వాళ్ళు కూడా టైంకి స్పందించి వాళ్ళు కూడా ఫైర్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అండ్ పోలీసు కూడా తొందరగా చేసుకొని దీనివల్ల ఇక్కడ ఎవరైతే చనిపోవడం జరగలేదు, కానీ బాగా మొత్తం స్మోక్ వల్ల మాట్లాడలేకపోతున్నాను. కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇక్కడ మనకి ట్రైన్లో 12:45 ఆ టైంలో ఆకలగ్గాయ అని చెప్పేసి ప్రయాణికులందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టడం జరిగింది. అసలు ఆ టైంలో నన్ను కూడా లేపారు. నేను కూడా వెంటనే ఫైర్ ఎగ్జిస్ట్ విండో నుంచి బయటకు వచ్చేసి ఎవరికైనా ఏమైనా అయిందా అనేది చూశాను. ప్రమాణవశాత్తు ఎవరికేం జరగలేదు. ట్రైన్ మొత్తం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మొత్తం B1 M2 తగలబడిపోతున్నాయి పొగలు వచ్చేసి. వెంటనే నేను TV9 వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు మన ఫైర్ స్టేషన్ వాళ్ళకి, ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. వితిన్ 10-15 మినిట్స్లో వచ్చారు. తర్వాత కోఆర్డినేషన్ కూడా చేసుకున్నారు. వాళ్ళకి దేవుడి దయ వల్ల ఎవరి ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు. అది ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న కీలకమైన సమాచారం. అర్ధరాత్రి 12:45 పొగను గుర్తించిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయి కిందకు దిగిపోయాము, తమ లగేజీలు తీసుకుని. ఆ తరువాతే ట్రైన్ పూర్తిగా ఆ 2 బోగీలు B1 M2 2 బోగీలు కూడా అగ్నికీలల్లో తగలబడిపోయాయని చెప్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు 71 ఏళ్ల వృద్ధుడు మాత్రం ఆ ట్రైన్లోనే సజీవ దహనమైపోయారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అసలు ఎందుకు ప్రమాదం జరిగింది, అగ్ని కీలలు ఎగిసిపడ్డానికి కారణం ఏమిటి అనే దర్యాప్తు జరగడానికి ఎఫ్ఎస్ఎల్ టీం అక్కడికి చేరుకోవాల్సి ఉంది. అయితే వైజాగ్ నుంచి ఆ టీం వస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో అక్కడికి రీచ్ అవుతారు. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంతో యలమంచిలి స్టేషన్కి రీచ్ అయ్యేసరికి ఈ పొగ రావడం, ఆ తర్వాత మంటలు అంటుకోవడం, ఇదంతా కూడా గమనించిన వెంటనే ప్రయాణికులు ఆ చైన్ లాగడం, అలాగే లోకో పైలట్ TTE కూడా అక్కడ వెంటనే అలర్ట్ అయి ట్రైన్ ని నిలిపివేయడంతో యలమంచిలి స్టేషన్ వచ్చేసరికి ఆ ట్రైన్ కరెక్ట్ గా ఆగింది. దాంతో ప్రయాణికులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా, అదే ఎక్కడో రైలు పట్టాల మీద నిలిచిపోయి ఉంటే మాత్రం ట్రైన్ నుంచి కిందకు దిగడానికే చాలా ఆలస్యం అయిపోయి ఉండేది. దాంతో ప్రమాదం జరగడానికి కూడా అవకాశం ఎక్కువ, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉండేది. కానీ అదృష్టవశాత్తు స్టేషన్ దగ్గరే కరెక్ట్ గా రైలు నిలవడంతోనే ప్రయాణికులందరూ కూడా సేఫ్ గా కిందకు దిగ్గలిగారు. వెంటనే సమాచారం అందుకున్న వెంటనే 5 టీమ్స్ కూడా స్పందించి 4 ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకుని ఆ మంటల్ని అదుపులోకి తీసుకురాగలిగారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కాస్త వెలుగొస్తూ ఉన్న క్రమంలో మనకి ఆ ట్రైన్ విజువల్స్ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా తగలబడిపోయి కేవలం ఆ ట్రైన్ స్కెలిటన్ లోపల భాగం స్కెలిటన్ లా మనకి కనిపిస్తూ ఉంది. దురదృష్టవశాత్తు ఇక్కడ ఒక వ్యక్తి 71 ఏళ్ల వృద్ధుడు ఆ మంటల్లోనే కాలి సజీవ దహనం అయిపోయారు B1 బోగీలో. ఇంకా అతనికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. అర్ధరాత్రి 12:45 పొగ రావడం, ఆ తర్వాత మంటలు వేగంగా వ్యాపించడం, ట్రైన్లో దుప్పట్లు కావచ్చు, ఆ సీట్స్ కావచ్చు, అంతా ఫ్లేమబుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా వేగంగా మంటలు అంటుకున్నాయని చెప్తున్నారు. కానీ అసలు ఈ ప్రమాదానికి కారణం ఏమిటి అన్న విషయం మాత్రం ఇంకా ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే రాలేదు. ఆ మంటల ధాటికి భారీగా పొగలు కమ్మేయడంతో ఆ సమయంలో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూనే చాలా మంది అలర్ట్ గా ఉండడంతో
వెంటనే ఆ బోగీల నుంచి అందరూ కూడా బయటకు రావడం జరిగింది. మొత్తం 2 బోగీల్లోనూ కలిపి ఒక 72 మంది ప్రయాణికులు ఉండొచ్చని అధికారులు చెప్తూ ఉన్నారు. మంటల దాటికి భారీగా పొగలు కమ్మడంతో రెస్క్యూ ఆపరేషన్ కూడా కష్టతరమైంది. కోచ్ అద్దాలు పగలగొట్టి ప్రయాణికుల్ని క్షేమంగా అయితే బయటకు తీసుకురాగలిగారు రెస్క్యూ టీమ్స్. అందరూ గాఢ నిద్రలో ఉండగా ఆ మంటలు చెలరేగాయి. కోచ్లో పోలీ మెటీరియల్ అలాగే దుప్పట్లు ఉండడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. అయితే టీటీఈ లోకో పైలట్ ప్రయాణికులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండడంతో అందరినీ అలర్ట్ చేయడంతో భారీ ప్రాణ నష్టం అయితే తప్పింది. అనకాపల్లి తర్వాత ఎలమంచిలి స్టేషన్ సమీపిస్తూ ఉండగా రైలు బ్రేక్ కూడా జామ్ అయినట్లుగా తెలుస్తోంది. దాంతో లోకో పైలట్ అప్రమత్తమయ్యాడు. వెనక్కి తిరిగి చూసేసరికి ఒక కోచ్ నుంచి పొగలు లైట్గా మంటల్ని గమనించిన వెంటనే ఆ ట్రైన్ని అతడు నిలిపివేయడం అలాగే ప్రయాణికులు చైన్ లాగడం ఇవన్నీ కూడా ఒకే సమయంలో జరిగాయి. వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేయడంతో భారీగా ప్రాణ నష్టం తప్పింది. ఆదివారం అర్ధరాత్రి సరిగ్గా 12:45 నుంచి 1 గంట మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. రైల్లోని ప్యాంట్రీ కార్ని ఆరుకుని ఈ B1 కోచ్ ఉంది. ముందుగా మంటలు అక్కడే చెలరేగాయని చెప్తున్నారు. ఆ తర్వాతే ఆ మంటలు M2 బోగీకి కూడా వ్యాపించి పూర్తిగా 2 బోగీలు మంటల్లో తగలబడిపోయాయి. B1 కోచ్లో మాత్రం ఒక వృద్ధుడు 71 ఏళ్ల వృద్ధుడు బయటకు రాలేక నిద్రలోనే సజీవ దహనమైపోయిన పరిస్థితి కాస్త విషాదకరంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది.